కమలాపురం నియోజకవర్గంలో జగన్ బస్ యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా 21 రోజుల పాటు మేమంతా సిద్ధం పేరుతో బస్ యాత్ర ప్రారంభించారు. మొదట ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రార్థనలు నివాళులర్పించారు. ఇక ఆ తర్వాత బస్ యాత్రను ప్రారంభించారు. వేంపల్లి, వీరపనాయనపల్లి, గంగిరెడ్డిపల్లి అలాగే ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రానికి ప్రొద్దుటూరు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. ఇక ప్రొద్దుటూరు సభ తర్వాత సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, చాగలమరి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుని రాత్రికి అక్కడే బస్ చేస్తారు సీఎం జగన్. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్ యాత్ర నిర్వహిస్తారు. ఇడుపులపై నుంచి మొదలవుతున్న మేమంతా సిద్ధం బస్ యాత్ర ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు కొనసాగనుంది. ఈ బస్ యాత్రలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు కడప నుంచి. రమేష్, నల్లని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్ర మేమంతా సిద్ధమైనటువంటి బస్సు యాత్ర ప్రస్తుతం 3 నియోజకవర్గాలను దాటుకుంటూ ఇప్పుడు 3వ నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో మొదలుపెట్టినటువంటి ఈ యొక్క బస్సు యాత్ర ప్రస్తుతం కమలాపురం నియోజకవర్గాన్ని సైతం పూర్తి చేసుకుని ఇప్పుడే మనము ఎర్రగుంట్లకు చేరుకుంటున్నాం. ఈ యొక్క ఎర్రగుంట అనేటువంటి మండలము మనం జమలమడుగు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ పూర్తిగా బహిరంగ సభ మరి కాసేపట్లో జగన్ పాల్గొనబోతున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 25 కిలోమీటర్లు జగన్ తన యొక్క బస్సు యాత్రను కొనసాగించారు. మరో 18 కిలోమీటర్లు మనం ప్రయాణం చేసినట్లయితే మేం సిద్ధం సభకు చేరుకోబోతున్నాం. ప్రతి జిల్లా కేంద్ర ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా ఏర్పాటు చేయబోతున్నటువంటి భారీ బహిరంగ సభకు మరి కాసేపట్లో చేరుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే మామూలుగా అయితే ఈ షెడ్యూల్ ప్రకారం ఈ యొక్క సభ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు జరగాల్సి ఉంటుంది. కాకపోతే చాలా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే గ్రామాన ప్రజలు అంటే వృద్ధులు, మహిళలు, పిల్లలు అందరూ కూడా గ్రామాన జగన్ చూడడం కోసం ఎక్కువగా తండోపతండాలుగా వస్తూ ఉండడంతో ఈ యొక్క యాత్ర అనేటువంటిది చాలా ఆలస్యం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం షెడ్యూల్కి ప్రకారం 1:30కే ఆయన బస్ యాత్ర ప్రారంభించినప్పటికీ కూడా ఈ యొక్క యాత్ర మాత్రం చాలా ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ యొక్క అయినప్పటికీ కూడా ప్రజలు చాలా ఓపికగా అన్ని ప్రాంతాలు కూడా ఎదురు చూస్తూ వస్తున్నారు. మనం ఇప్పుడు చూసినట్లయితే 3వ నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యారు. ఇది పూర్తయినట్లయితే ఈ యొక్క నియోజకవర్గంలో దాదాపు 2 కిలోమీటర్లకు దాటినట్లయితే పూర్తిగా 4వ నియోజకవర్గం అనేటువంటి ప్రొద్దుటూరులోకి ఎంటర్ అవుతాం. ప్రొద్దుటూరు పట్టణంలో పూర్తిగా ఆ యొక్క ప్రదేశాన్ని కూడా చుట్టుముట్టి అంటే ప్రొద్దుటూరు టౌన్ లో నుంచి కూడా వెళ్తున్నట్లయితే సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉంటుంది. సభా ప్రాంగణానికి చేరుకోవడానికి ఇంకా దాదాపు 1 గంట టైం పట్టేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకంటే అధిక సంఖ్యలో మనకు ఎర్రగుంట్లలో జనం అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో జగన్ అక్కడ బస్ పైకి వచ్చి ప్రజలను ఉద్దేశించి ఏమైనా ప్రసంగిస్తారనేటువంటి పరిస్థితులు కూడా అక్కడ నెలకొని ఉన్నాయి. ఎందుకంటే అత్యధికంగా జనమంతా అక్కడ కూడి ఉన్నారు కాబట్టి ప్రసంగిస్తారనేటువంటి ఎదురుచూపులు వైసీపీ శ్రేణులు కూడా చేస్తూ ఉన్నాయి. అయితే టైం అంటే సమయాభావం అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రసంగించకపోవచ్చు అనేటువంటి కూడా మరొక పక్క వైసీపీ నేతలు అంటూ ఉన్నారు. ఈ యొక్క ప్రాంగణం నుంచి ఆయన దాటుకోవడానికి దాదాపు గంట టైం పట్టే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి సభా ప్రాంగణం వద్ద ఇప్పటికే దాదాపు 150,000 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేసినటువంటి ప్రొద్దుటూరు సభ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం ఎదురు చూస్తోంది. అయితే చాలా కడప జిల్లాలో ఇప్పటికి మనం తీసుకుంటే ఎండలు చాలా మండిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎండలను లెక్క చేయకుండా వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటికే ఆ సభ ప్రాంగణానికి సైతం చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డితో పాటు అదేవిధంగా రాయలసీమ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా స్వయంగా ఈ యొక్క సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ అంతేకాకుండా జగన్ యొక్క బస్ యాత్ర ఏర్పాట్లను కూడా వారంతా ఎప్పటికప్పుడు అంటే ఏ మండలాల్లో ఎంత జనాభా వస్తున్నారు, ఎక్కడికైనా ఇబ్బందులు వస్తున్నాయా, ఈ యాత్రలో తీసుకోవాల్సినటువంటి మరొక విషయాలు ఏమైనా ఉన్నాయా అన్నటువంటి అన్ని అంశాలను కూడా ఆత్మ పరిశీలన జరుగుతూ ఉందని కూడా చెప్పవచ్చు. ప్రతి నియోజకవర్గ కేంద్రం వచ్చే కొద్దికి జగన్ తన పక్కన తనతో పాటు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. అంతే వేంపల్లి వరకు మనం చూసినట్లయితే పక్కన కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డిని కూర్చోబెట్టుకుంటే ఇప్పుడు ఏ నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతున్నామో ఆ ఎమ్మెల్యేని అక్కడ కూర్చొని పెట్టుకుంటూ ఆ ఎన్నికల యొక్క ప్రచార సభ అనేటువంటి కొనసాగుతూ వస్తుంది. ప్రజలకు అభివాదం చేస్తూ కొన్ని ప్రదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో బస్ బైక్ కూడా ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ వస్తున్నాడు. కొంతమంది దగ్గర కొన్ని వినతి పత్రాలు సైతం స్వీకరిస్తూ వస్తున్నాడు. ఓవర్ టు స్టూడియో. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సిద్ధం సభలో జరిగినటువంటి 4 ఎంపీ నియోజకవర్గాలు మినహాయిస్తే 21 చోట్ల బస్ యాత్ర ఉండబోతోంది. ఉదయం పూట ప్రజలు మేధావులతో సమావేశమవుతారు జగన్. అలాగే సాయంత్రం బహిరంగ సభల్లో పాల్గొంటారు. మరికొద్ది సేపట్లోనే ప్రొద్దుటూరులో జరిగేటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నిర్ణయించిన స్కెడ్యూల్ ప్రకారం 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ సభ జరగాల్సి ఉంది. అయితే ఈ యాత్ర చాలా లేటుగా కొనసాగుతూ ఉండడం వల్ల ఈ సభ కూడా ఆలస్యమైనట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే ఆయన ప్రొద్దుటూరు చేరుకోబోతున్నారు. సభలో ప్రసంగించే అవకాశం కూడా కనిపిస్తోంది.
జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి